హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఒరిజినల్ వేట మన సబ్స్క్రైబరు సూలూరుపేట అడవుల్లో సూలూరుపేట అదే ఏదో కాలువ ఉందంట. ఆ కాలువ దగ్గర దొరికేదంట. వాగు ఏదో ఉందంట. సూలూరుపేట అతను మన సబ్స్క్రైబర్ మనకు పెట్టాడు స్టోను. బ్లూ షఫైర్కి సంబంధించిన స్టోను. అంటే నేను బ్లూ షఫైర్ అని చెప్పట్లేదు, కానీ బ్లూ షఫైర్కి సంబంధించిన స్టోను ఇలా ఉంటుంది. కానీ ఇంకా మెచ్యూరిటీగా ఉంటుంది అది. అంటే ఇంకా ఫుల్గా ఉంటుంది అనమాట. బ్లూ ఆ తెల్ల మచ్చలు అవి ఏమి అవుపడవు అనమాట. స్టోన్ మొత్తం కూడా ఒక లైట్ మీద పెడితే బ్లూ అయిపోద్ది అనమాట మొత్తం. అలాంటి ఆ తెల్ల మచ్చలు అయితే ఉండకూడదు అనమాట బ్లూ షఫైర్ అంటే. నేను దీనికి అది ఆపోజిట్ అని చెప్తున్నాను అనమాట. అంటే బ్లూ షఫైర్ ఎలా ఉండాలా, ఏంది విషయము, ఎట్లా అనేదానికి అయితే మంచి వాల్యూ ఉందన్నమాట దీనికి. ఏది బ్లూ షఫైర్ అయితే వాల్యూ ఉంటుంది అనమాట. అది విషయం. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి. పోయేది ఏం లేదు, లైక్ చేయండి. ఓకే, పోయేది ఏముండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేస్ట్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను. నేను నెంబర్ పెట్టుండ, మీరు పుట్టుంటే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. అంతేగాని కామెంట్లో మాట్లాడటం అనవసరము, వేస్ట్, పనికి మాలిన మాటలు. అర్థమైందా? కామెంట్ దేనికిరా, వేస్ట్. రా మాట్లాడు నాతో. నా నెంబర్ ఉంది కదరా, నా నెంబర్ ఛానల్లో ఉంది, మాట్లాడు. ఓకే, ఇదనమాట స్టోను. చూడండి, అంటే గోలీ సౌడా అని చెప్పాను అన్నాను నేను. గోలీ సౌడా కాదు బ్రదర్, అది నేను చూశాను. గోలీ సౌడా ఏరియా అవి పెట్టి చూశాను, మళ్ళీ అబ్జర్వ్ చేశాను. కానీ ఇది మాత్రం వెరైటీగా ఉంది. అన్ని రంగులు వస్తున్నాయి స్టోన్ అని చెప్పాడనమాట అతను. పర్టికులర్గా చెప్తున్నాడు అనమాట. ఎన్ని 4-5 రకాల రంగులు వస్తుండదు అని చెప్తున్నాడు. చూద్దాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా దీన్ని తెలిసుంటే చూడండి, ఎవరికైనా తెలిసుంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? నా నెంబర్కి కాల్ చేసి చెప్తే, మాట్లాడితే అది ఏందనేది మీకు ఎవరికైనా తెలిసుంటే అబ్జర్వ్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అది మన సబ్స్క్రైబర్లకు చెప్తున్నా. మీరు యాంటింగ్ చేసేటప్పుడు ఇది ఒక స్టోన్ చూడండి, గమనించండి బాగా. ఫుల్ బ్లూ ఇలా ఉండాలన్నమాట. డైమండ్ ఆ టచ్చర్స్ ఇలా ఏరియా ఉంటుంది అనమాట. అది నునుపు ఉంటుంది, మంచి మెరుపు వస్తుంది అనమాట. ఇలా ఉండదు. ఇది గోలీ సౌడా టైప్ అనమాట. మనం సౌడా తాగుతుల్లా దాని టైప్ ఇది ఉంటుంది అనమాట. కానీ బ్లూ అయితే ఇదే బ్లూ. ఓకేనా? దానికి దీనికి డిఫరెన్స్ ఏందని అంటారేమో. ఇది వచ్చేసి మెరుపు లేదు దీంట్లో. బ్లూ అయితే ఉంది, షేడ్ ఉందన్నమాట. అంటే కలర్ రంగు ఎక్కించిన స్టోన్ ఉన్నట్టు ఉందన్నమాట ఇది. అదేంటంటే ఏ ఒక్క చిన్న మచ్చ కూడా రాదు, వైట్ మచ్చ. అర్థమవుతుందా? చిన్న వైట్ మచ్చ కూడా రాదనమాట. మొత్తము బ్లూగా ఉంటుంది, తెలుపు రాదనమాట. మొత్తం ఫుల్ లైటింగ్ పెడితే లైట్ని మింగేస్తుంది, మొత్తం బ్లూ వచ్చేస్తుంది అనమాట. అది విషయం ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేసి గమనించి చూడండి. మీరు వేట చేసినప్పుడు మరి ఇలాంటి స్టోన్ మీకు కానీ దొరికితే అబ్జర్వ్ చేసి కనిపెట్టండి. డైమండ్ కన్నా వాల్యూ ఎక్కువ ఉంటుంది, డైమండ్ చాలదు. ఓకేనా? అది పోతే ఎందుకు వేస్ట్గా కామెంట్స్ పెడితే, నీవు ఒకటి అంటావు, నేను 4 గంట పక్కా నేనైతే వదలను. వాడు దేవుడు కానీ, వాడు అమ్మ మొగుడు కానీలే, వాడికి చుక్కలు చూపిస్తున్నాను నేను పెడతా కామెంట్స్. నేను కూడా పెడతా కామెంట్స్. చూడు, డైమండ్ 71లో దాని డైమండ్ లేకపోయి చూడండి, కామెంట్స్ లేకపోయి చూడండి. నేను ఏం పెట్టున్నాను, ఎందుకు అనవసరం, వేస్ట్ కదా. ఏదైనా ఉంటే ఫోన్ నెంబర్ నాతో డైరెక్ట్గా మాట్లాడు, చెప్పు. రాబాయ్ ఇది కాదు రాబాయ్, మరి ఇట్లా చేయటం కరెక్ట్ కాదని. అంటే నా ఒక్క ఛానలే కాదు కదా, ఎల్లో కూడా ఈ ఛానల్స్ వాళ్ళందరితో పోయి కూడవంటరా గుడ్డేసుకొని కామెంట్ పెట్టే నాకు లారా, మోకాల కింద కొట్టేసుకోండి. ఓకేనా? అది నేను ఇంక బూతులే దెంగుతాను అనమాట. నిజంగా ఇక ఎక్కువ అయిందంటే ఖచ్చితంగా చెప్తున్నా. మామూలుగా మాట్లాడి నోటితో నేను ఎంతవరకు సైలెంట్గా ఉన్నా. ఇది వచ్చి స్ఫటిక అనమాట. ఇది చూడండి, స్ఫటిక స్టోన్ ఎలా ఉందో చూడండి. స్ఫటిక అని అంటారు అనమాట. అదనమాట. అది బ్లూ షఫైర్ టైప్ది, ఇది స్ఫటిక. డైమండ్ ఆకృతులు కలిగి ఉందన్నమాట, టచ్చర్స్ కానీ అదంతా కూడా. కానీ స్ఫటిక అని అంటారు దాన్ని. ఓకే ఫ్రెండ్స్, అదనమాట విషయము. మన సబ్స్క్రైబర్లు నేనైతే ఏమంటా, మన సబ్స్క్రైబర్లు కొజ్జానా కొడుకుల వాళ్ళు వచ్చి కామెంట్లు పెడుతుంటారు అంతే. మన సబ్స్క్రైబర్లు కాదు వాళ్ళు, కొజ్జానా కొడుకులు అంతే. ఎందుకంటే ఛానల్ ముఖ్యం కాదు, నా కొడుకులకి వేస్తా ఇంకా. సరేనా? అది విషయము. మంచి వీడియోస్ నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా. మేము ఎన్నెన్నో నానా కగసాట్లు పడతా ఉన్నాం, ఎట్టెట్ట పడుతున్నాం. లజ్జా కొడుకులకి వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం అర్థం అవుద్ది చెప్పు. నా కొడుకులకి ఏం అర్థం అవుద్ది? వచ్చి కామెంట్ పెట్టే నా కొడుకులకి ఏం అర్థం అవుద్ది? ఏం అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, అది విషయము. మీరు వీడియో చూసిన వెంటనే వెళ్ళబాకండిలే, పరిగెత్తుకుంటూ వెళ్ళబాకండి. చూడండి, అబ్జర్వ్ చేసి కనుక్కోండి, విషయాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి.
ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోలు నేను మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తా. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తా. మీ దగ్గర వీడియో ఏ రాళ్ళు ఉన్నా నాకు వీడియో పెట్టండి, నీట్గా ఇలా తీసి నేను ఛానల్లో పెడతా. ఎవరికైనా కావాలన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళ నెంబర్ మీకు ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.